నవనాద చరిత్ర. నాదమార్గాన్ని ప్రారంభించినవాడు ఆదిశివుడు. నాదమార్గమంటే పరమశివుని యొక్క సిద్ధముక్త మార్గం. ఈ భూమిపై సిద్ధమార్గాన్ని ప్రభవింపజేసినవాడు మచ్చేంద్రుడు. ఈ మచ్చేంద్రనాథుడినే చీనాదేశపు సిద్ధపుంగవులు ఆదినాథుడుగా నమ్మి కొనియాడుతారు. మచ్చేంద్రనాథుడు మహాయోగి శివునకు మానసపుత్రుడుగా ఉండెను. అతడు శివుని కొరకు ఘోరమైన తపస్సు చేసి ఆ పరమశివుని వలన ఆత్మజ్ఞాన రహస్యాలు, తాంత్రిక కుండలీన పద్ధతులు, యంత్ర తంత్ర మంత్రములను వరముగా పొంది లోకములో ప్రవేశపెట్టెను. కావున సిద్ధులు అవతార పురుషులను మించిన మహిమాన్వితులుగా నిలిచియున్నారు. మతము సాంప్రదాయాల ప్రాబల్యం వల్ల మన ఆంధ్రదేశమున సిద్ధుల సాంప్రదాయపు ప్రచారము తక్కువైనది. మన ఆంధ్రదేశమున గౌరనామార్త్యుడు అను అద్భుత కవి ఒకరు ఈ నవనాద చరిత్రను ద్విపద కావ్యంగా రచించారు. ఈ గౌరనామార్త్యుడు సాక్షాత్తు శ్రీమదాంధ్ర మహాభాగవతము శ్రీరామాంకితముగా రచించిన మహాకవి బమ్మెర పోతనామార్చుల వారి తమ్ములంగారైన ఎల్లన మంత్రి తల్లి పోచమాంబల పుత్రుడు. ఈ గౌరనామార్త్యుల వారు రచించిన గ్రంథములు 3. 1 హరిశ్చంద్రోపాఖ్యానము, 2 నవనాద చరిత్ర, 3వది లక్షణ దీపిక. ఈ గౌరనామార్త్యులు మన శ్రీనాథ మహాకవుల వారి సమకాలికులు కూడా. మన భారతఖండము కవిరాజుల ఏలిక కావున భాషాభివృద్ధి అధికంగా జరిగినది. మన రాజులు భాషాభిమానముతో శ్రీకృష్ణదేవరాయలు వంటి మహనీయ మాన్య ప్రభువులు సాహిత్య సారస్వతాన్ని పెంచి పోషించినవారు కనుక శ్రీ గౌరనామార్త్యుల వారు నవనాద చరిత్రను ద్విపద కావ్యముగా రచించాడు. ఈ బృహద్ గ్రంథాన్ని తెలంగాణ సాహిత్య అకాడమీ హైదరాబాదు వారు అందించినప్పటికీ ఆ సుందర జటిల భాష అంత పూర్తిగా ఈనాటి పాఠకులకు అర్థం కాకపోవచ్చును. తెలుగు సాహిత్యంలో ద్విపద కవితా రచనలో ప్రసిద్ధి పొందిన వారిలో గౌరన మంత్రి ఒకరు. రాచకొండ ప్రాంతానికి చెందిన గౌరన క్రీస్తు శకము 1380-1450 మధ్యకాలానికి సంబంధించినవాడు. ఆనాటి భాష ఈనాటి పాఠకులకు అర్థం కావటం కష్టసాధ్యం. ఈ నవనాద చరిత్ర పరిశోధకులకు అందుబాటు కాలంలో జరిగినది కావున ఇది చరిత్ర. దీనికి మరో కోణమున్నది. పరమశివుడే స్వయంగా దేవతలను ఒడిసి పట్టుకునే విద్యను ఉపదేశించారు గనుక ఇందులో దేవతలు సిద్ధుల కొరకు పనిచేయక తప్పలేదు. ఇందులో ఆదినాథుని సిద్ధపంచకము గూర్చి వివరించవలసి వచ్చినప్పుడు పురాణపు పంచలక్షణాలు ఇందు తారసపడతాయి. అందువలన ఇది పురాణ గ్రంథము కూడా అవుతుంది. నేను ఈ ప్రసంగమును తెనుగున సాధారణ వాడుక భాష యందు ప్రవచించుటకు ఉపకరించిన సాధనములు తెలుగులో గౌరనా ప్రణీతములైన నవనాద చరిత్రములు, ఉత్తర భారతదేశమందు గల అనేక స్థానిక చరిత్రలను, పండిత పామర స్థానికుల నవనాదుల ప్రశంసలను వినినవాడను, శ్రద్ధగా పరిశీలించినవాడను. గోరక్షనాథుల వారు రచించిన అనేక యోగ గ్రంథాలను పరిశీలించినవాడను. బౌద్ధ జైన సాహిత్యాలలో ఉన్న నవనాదుల వల్ల వచ్చిన మార్మిక ఆధ్యాత్మిక గ్రంథాలను పరిశీలించి తిని నవనాదులు సిద్ధసాధనా ప్రతిభ వల్ల ఇంద్రియాతీత శక్తులు ప్రకటించడం వలన అనేక మతాల సాంప్రదాయాల వారు ఈ నవనాదులు మా మత సాంప్రదాయాల వారే అని చెప్పుకునే ప్రయత్నాలు చాలానే చేశారు. కొందరు వారి సాంప్రదాయాలలోకి అన్వయించుకోలేకపోయారు. మిత్రులారా, నేను ఈ నవనాద చరిత్రను కొన్ని కథల రూపంగా మీకు అందించాలనుకుంటున్నాను. ఇక కథలోకి ఉపక్రమిస్తుండగా నవనాదులలో మొట్టమొదటి వాడైనటువంటి మచ్చేంద్రనాథుల వారి దివ్య చరిత్రను విందాం. ఈ నవనాద చరిత్రకు మచ్చేంద్రనాథుడే కథానాయకుడు గనుక చెరుకుగడయందు చక్కెర అంతటా వ్యాపించి ఉన్నట్లుగా ఈ నవనాద చరిత్రమందు మచ్చేంద్రనాథుడు సర్వత్రా వ్యాపించియుండెను. ఒకనాడు జగన్మాత అయిన పార్వతీదేవి పరవశములో మునిగిపోయిన మహాయోగి అయిన పరమశివుని చూచి, నిర్లిప్తాంతరంగులైన తమరు ప్రీతితో మీ శిరమున అలంకరించుకున్న ఈ పుర్రెలను మమకారముతో తడుముచుంటిరి ఏమి స్వామి అని అడిగినది. ఆయన మౌనంగా అంతరోల్లాసములో ఉండెను. అప్పుడు జగన్మాత, స్వామి, నాకు చెప్పకూడని రహస్యములు మీకు ఏమీ ఉండవని నాకు తెలుసు.
నా యందు ప్రేమతో మీ అంతరోల్లాసమునకు గల కారణము చెప్పండి అని జగన్మాత గారము చేయగా, అప్పుడు భూతనాథుడు, దేవి, ఈ పుర్రెలు అనేక కల్పములందు నా స్వస్వరూపము పొందిన సిద్ధపురుషులవి. వీరు నా అంతటి వారు, నేను వారి అంతటి వాడను. నేను ఎరిగినదంతయు ఈ సిద్ధపురుషులు ఎరిగినవారు, వారెరిగినదంతయు నేనెరిగిన వాడను. నా పరిపూర్ణ అపార కృపానిధిని వారు సొంతం చేసుకున్నవారు. నా యొక్క వికాసరూప ఐశ్వర్యము సాధించిన మహానుభావులు. అనితరాష్టమాది సిద్ధులు వారికి ఊడిగం చేయగా, సిద్ధైశ్వర్యముతో నన్ను సేవించే అవతార పురుషులు ఈ సిద్ధులు. ఒకంత నీకు సైతం ఈర్ష్య కలిగించే విషయము నీకొకటి చెబుతాను. నా జాగ్రత్తావస్థలో నా మనోపాలినివి నీవైతే, నా సర్వావస్థలను ఆక్రమించుకున్న పవిత్రాత్ములు ఈ సిద్ధులు. వారి అకుంఠిత సాధనతో నన్ను ఆక్రమించి అద్వైత భావాన్ని పొందుతారు. ఈ సిద్ధులు నా మానసపుత్రులుగా వ్యవహరించెదరు. నేను వారికి సర్వస్వం, నాకు వారే సర్వస్వం. వెంటనే పార్వతీదేవి, ఏ సాధనతో మిమ్మల్ని వారు ఇంతగా ప్రభావితం చేసినారో ఆ సాధన నాకు సెలవివ్వండి అని కుతూహలతో ప్రేమతో పీడించసాగింది జగన్మాత. ఓ పార్వతీ, ఇది జనన మరణ ప్రయాణ బంధన నిర్మూలనానికి సంబంధించిన రహస్య సాధన. ఈ సాధన నీవు తెలుసుకోదలిచితివి గనుక ఈ రహస్యమును నీకు ఏకాంత ప్రదేశంలో వివరిస్తాను అని పరమశివుడు సముద్రంలో లోతైన ప్రాంతానికి చేరుకొని అక్కడ ఒక వేదిక ఏర్పాటు చేసుకున్నారు. ఆ ఉత్తుంగ జలరాశి పరమశివుని రాకతో ప్రశాంతమయ్యింది. ఏ జంతు అలికిడి లేదు, ఏ పక్షి ఉనికి లేదు. అక్కడ ఆసీనుడైన పరమశివుడు ఆ తత్వజ్ఞాన సాధన గురించి చెబుతూ ఉండగా పార్వతీదేవి ధ్యానంలో మునిగిపోయింది. విస్తారంగా సాగిన ఉపన్యాసం వలన పార్వతీదేవి నిద్రలోకి జారుకున్నది. ధ్యానం చేస్తూ ఉపన్యాసం వింటుందేమో అనుకున్నాడు శివుడు. ఉపన్యాసము ముగించిన తరువాత, పార్వతి, ఇంతవరకు నేను తెలియజేసిన సిద్ధరహస్యాలు, తత్వరహస్యాలు, సాధనా రహస్యాలు ఎంతవరకు తమరకు బోధపడినవో నాకు వివరించమన్నాడు పరమశివుడు. ఆవిడ నిద్రలో మునిగిపోయింది, అందుకని సమాధానం ఇవ్వలేదు. అప్పుడు సముద్రములో నుండి ఒక స్వరం వినిపించింది. ఓ మహేశ్వర, నీవే సచ్చిదానంద స్వరూపము, పరతరము, పరాత్పర బ్రహ్మము, ఉన్నది నీ ఒక్కడివే. అది సర్వదా సర్వదా పూర్ణము, సర్వగతము, అనంతము, సర్వాతీతము, సర్వరూపము, సంపూర్ణ దేశకాలములకు అతీతము, దేశకాలమయము కూడా అదియే. నిత్య నిరాకారము, నిర్గుణము, అట్లే నిత్య సాకారము, సగుణము కూడా నీవే. నిజమునకు దాని ఆకృతి పాంచభౌతికమైనది కాదు, గుణములు త్రిగుణజనితములు కానే కావు. ఇట్టి బ్రహ్మము స్వరూపతః కేవలము ఏకమాత్రము అగుతూ కూడా అనాది కాలము నుండి వివిధ స్వరూప శోభితము, విభిన్న శక్తి సంపన్నము. అంతేకాక వేరువేరు శక్తుల విలసనలతో కూడిన వివిధ ప్రక్రియలతో అలరారుచుండును. నిత్యము ఒక్కటిగానే ఉంటూ వేరువేరు రూపాలతో విలసిల్లుచుండును. అట్టి రూపాలకే శివుడు, శక్తి, విష్ణువు, రాముడు, కృష్ణుడు, గణేశుడు, సూర్యభగవానుడు మొదలుగా గల నామములు గలవు. ఓ సదాశివా, నీ ఒక్కడివే అనాది కాలము నుండి వివిధ రూపాలతో అభివ్యక్తమగుచున్నావు. ఓ ఆది ఈశా, ఇట్టి స్వరూపములన్నీయు శాశ్వతమగు అఖండ ఆనందమయ బ్రహ్మరూపములే కాని వేరు కావు. ఆదేశ్. ఆ శబ్దాలను విని శివుడు మొదట ఆశ్చర్యచకితుడయ్యాడు. ఈ లోతైన జలరాశిలో ఏ మానవుడి జాడలేదే, నాకు ప్రత్యుత్తరమిచ్చినది ఎవరు, ఈ రహస్య జ్ఞానాన్ని విన్నది ఎవరు అని పరిశీలించి చూడగా సముద్ర గర్భంలో గర్భవతి అయిన ఒక చేప తారసపడింది పరమశివునికి. ఆ మత్స్య గర్భంలో కవినారాయణుడు ఉన్నట్లుగా గ్రహించాడు పరమశివుడు. ఓ కవినారాయణ, నీవు ఇక్కడ ఉన్న ఉనికి నాకు తెలియదు, కానీ ఈ జ్ఞానాన్ని నీవు అర్థం చేసుకున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. మీరు తత్వజ్ఞాన అర్హులు. మీరు జన్మించిన తరువాయి బదరిక ఆశ్రమానికి రండి. నేను మీకు సిద్ధానుగ్రహాలు కలిగే దీక్షను ఇస్తాను.
మీరు ఈ దివ్య సాధన చేయడం ద్వారా జీవభావం విడిచిపెట్టి అమరులవుతారు. ఇలా చెప్పి పార్వతీదేవితో కలిసి శివుడు కైలాసం వెళ్ళిపోయాడు. తరువాయి ఆ చేప తన గుడ్లను సముద్రపు ఒడ్డున విడిచి వెళ్ళిపోయింది. ఆ గ్రుడ్లను కొంగలు కొన్ని పెకలించి పగులగొట్టాయి. ఆ పొదిగిన గ్రుడ్ల నుండి ఒక తెలివైన బాలుడు బయటపడ్డాడు. బయట పడినది తడువు ఆ బాలుడు కివ్వుమని బిగ్గరగా రోదించసాగాడు. ఆ రోదనాధ్వని విని భయపడి కొంగలు అక్కడ నుండి ఒక్క ఉదుకున పారిపోయాయి. కొంత సమయము గడిచిన తరువాత ఆ సముద్ర తీరమున కామికుడు అనే ఒక మత్స్యకారుడు అటుగా వెళ్ళుచుండగా ఆ పసిబాలుడి రోదన చెవిన పడింది. వెంటనే తల త్రిప్పి చూశాడు. రవిబింబ సాదృశ తేజోమయుడైన ఆ పసిబాలుని చూడగానే హృదయం నిండిపోయింది ఆ మత్స్యకారుడికి. వెంటనే ఆ బాలుని ఎత్తుకుని హృదయానికి హత్తుకున్నాడు. ఆ కామికుడు పైగా సంతానహీనుడు. అతనికి సంతానము లేని కారణం చేత దేవుడు ఇచ్చిన వరమనుకొని నా భాగ్యమదేమో కదా అని ఆనందానికి అంతులేక ఉక్కిరిబిక్కిరైపోతున్నాడు. అంతులేని తరగని నిధి దొరికినట్లు ఆనందం పట్టలేకపోతున్నాడు. త్వరగా ఇంటికి చేరుకున్నాడు. చాలాసేపు ఆ బిడ్డను హృదయానికి హత్తుకున్నాడు. ఆ సమయంలో మత్స్యకారుడైన కామికునికి ఒక ఆకాశవాణి వినిపించింది. ఓ కామికుడా, ఈ బాలుడు సామాన్యుడు కాడు, కవినారాయణుని అవతారము. ఈ బాలుడు చేప కడుపు నుండి ఉద్భవించాడు గనుక ఇతడికి మత్స్యేంద్రుడు అని నామకరణం చేయవలెను. నీవు ఈ బాలుని జాగ్రత్తగా పెంచుము. నీ అనేక జన్మ పాపములు భస్మమవుతాయి అని చెప్పింది ఆకాశవాణి. ఆ ఆకాశవాణి చెప్పిన మాటలన్నీ శ్రద్ధగా విన్న కామికుడు ఈ జరిగిన వృత్తాంతమంత తన భార్యకి చెప్పి, కామికుడు తన భార్య ఒడిలో పెట్టాడు బాలకుణ్ణి. ఆమె పేరు శారద్వత. అప్పటికే పొత్తిళ్లలోనే తన పిల్లలు మరణించిన బాధతో కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉంది. ఆమె అంతులేని పుత్రశోకంతో ఎప్పుడూ రోదిస్తూ ఉండేది. ఈ పసిబాలుని చూడగానే ఆమెకు అశ్రుధారలు ఆగాయి, స్తనధారలు పెళ్ళుపికి వచ్చాయి. ఆ దంపతులిరువురు దేవుడు ఇచ్చిన బిడ్డ అని బుగ్గలు పుణికించి ముద్దాడి ఆనందించారు. ప్రేమగా శారద్వద తన స్తనాలను బాలుని నోటికి అందించింది. ఆ దంపతులిద్దరూ ప్రేమగా ఆప్యాయంగా ఆ బాలమత్స్యేంద్రుణ్ణి లాలించి పెంచుతున్నారు. ఆ బాలమత్స్యేంద్రునికి క్రమంగా 5 ఏళ్లు వచ్చాయి. కామికుడు తన భార్య శారద్వద రోజు చేపల వేటకు సముద్రమునకు వెళ్ళేడివారు. ఒకరోజు శారద్వతకు జ్వరం వచ్చింది. ఆ కారణం చేత తాను చేపల వేటకు వెళ్ళలేకపోయింది. కామికుడు ఆమెను ఇంటిలో విశ్రాంతి తీసుకోమని చెప్పి ఆటాపాటల్లో మునిగిపోయిన బాలమత్స్యేంద్రుణ్ణి చేపల వేటకి తీసుకుని వెళ్ళాడు. ఆ సముద్రపు ఒడ్డున బాలమత్స్యేంద్రుణ్ణి కూర్చొండబెట్టి వలవేయుటకు సముద్రంలోనికి వెళ్ళాడు కామికుడు. కొంత సమయం తరువాత కొన్ని చేపలు తెచ్చి మత్స్యేంద్రుడి ఎదురుగా ఉన్న బుట్టలో వేశాడు కామికుడు. ఈ చేపలను చూస్తూ ఉండు నాయనా, మరికొన్ని చేపలను నీటిలోకి వెళ్ళి పట్టుకొస్తాను అని కామికుడు బాలునికి చెప్పి మరలా నీటిలోనికి వెళ్ళాడు. ఈలోపు మత్స్యేంద్రుడికి నీటి నుండి బయటపడ్డ చేపలు విలవిలలాడటం చూసి జాలి కలిగింది. హృదయం విదారకమయ్యింది. భూతదయ కలిగిన బాలమత్స్యేంద్రునికి హృదయం తాళలేకపోయింది. ఆ చేపల మీద దయతో బాలమత్స్యేంద్రుడు వాటిని కొనిపోయి నీటిలో విడిచిపెట్టాడు. కామికుడు మరికొన్ని చేపలను పట్టుకుని వచ్చాడు. అతడికి ఇతక్రితం పట్టి బుట్టలో వేసిన చేపలు కనిపించలేదు. కుమారా, ఇతక్రితం నేను తెచ్చి బుట్టలో వేసిన చేపలు ఏవి నాయనా అని అడిగాడు మత్స్యేంద్రుణ్ణి. మత్స్యేంద్రుడు నిర్భయంగా చెప్పాడు తండ్రికి, తండ్రి, నీవు వాటిని బాధ పెట్టావు, నేను వాటిని విడిచిపెట్టాను. కుమారా, నీ దయవలన ఆ చేపలను నీటిలో వదిలివేశావు. ఈ చేపల వేట వలననే మనము బ్రతుకుతున్నాము. వాటిని పట్టుకోకపోతే మనం ఎలా బ్రతుకుతాము నాయనా? కుమారా, ఇక మీదట తెచ్చిన చేపలను సముద్రంలో వేయకు నాయనా అని చెప్పి మరలా